దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం వాక్యం వినడం చాలా కష్టమని చెప్పి 2 వారాల నుంచి క్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి మేము ప్రకటిస్తున్నాం. ఫాస్టమ్మ గారు, మేము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ప్రపంచంలో 195 కంట్రీస్, 195 దేశాలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందులో ప్రజెంట్ 195 దేశాల్లో 193 దేశాలు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని చేస్తున్నాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓన్లీ 1 కంట్రీ ఇన్ సౌదీ, అక్కడ ఆరాధన ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఏ పండగలు అక్కడ చెయ్యనియరు. అదొకే స్థలంలో తప్ప అన్ని దేశాల్లో. విచిత్రం ఏంటంటే ఒకే టైం, ఒకే డేటు, టైం కాదు, ఒకే డేటు ప్రపంచం అంతట్లో బర్త్డే చేసేదంటే యేసయ్య తప్ప ఎవరిది లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, ఓన్లీ అది యేసుక్రీస్తు వారిది ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండవది, ప్రభును నమ్మినవారైనా నమ్మనివారైనా వారి నోట క్రీస్తును ప్రకటిస్తారు. క్రీస్తును ఎలా అంటే క్రీస్తు శకం, క్రీస్తు అన్నది మన డే గడవదు. అర్థమవుతుందా? కంపల్సరిగా. ఎందుకొరకు అంటే ఆయన పుట్టుక తర్వాత ఆయన రాకుండా ఉంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. అయితే 2 విషయాలు మీకు నేను చెప్తాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలామంది కూడా క్రీస్తు జననాన్ని గురించి ఇదే డేటు అని ఎక్కడ ఉందని కొన్ని కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం అందులో వెళ్ళే అవసరము లేదు. ఆ ఆర్గ్యుమెంట్లకు వెళ్ళి మన పండగను మనం దండగా చేసుకోకూడదు కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకనంటే దేవదూతలు చెప్పినప్పుడు గొల్లవాళ్ళు నమ్మారు, దేవదూతలు చెప్పినప్పుడు జ్ఞానులు నమ్మారు, పశువుల కాపరులందరూ కూడా విశ్వాసించారు. కనుక నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమని బైబిల్ గ్రంథము చెప్పబడుతుంది. కనుక మనము దేవుని యొక్క జన్మను గురించి స్పష్టంగా ఏంటంటే ప్రపంచమంతట్లో కూడా క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వం అని ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, నేను డీప్గా వెళ్ళను, కొన్ని విషయాలు మీకు చెప్తాను. యేసుక్రీస్తు గురించి ఒకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. 7వ అధ్యాయం 13-14 వచనాలు. అమ్మ, మనమందరం ఇప్పుడు ఎవరి బర్త్డే చేసుకుంటున్నాం? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరి బర్త్డే చెప్పాలి? ఎవరి బర్త్డే? మనం ఎవరన్నా బర్త్డే కొద్ది ఏం చేస్తాం? పిల్లలు, మనం బర్త్డే కొద్ది మీకు ఏం గిఫ్ట్లు తీసుకొని వస్తారు రారా? మనం ఇప్పుడు ఎవరికి బర్త్డేకి వచ్చినాం? యేసయ్య. అవునా? మరి మీరు ఏం గిఫ్ట్లు తెచ్చారో యేసయ్య చూస్తాడు. మీరు అంటుండొచ్చు ఏం గిఫ్ట్లు అని. మీకు దేవుడు గిఫ్ట్లు ఇచ్చిండా అయ్యాడా? కొత్త వస్త్రాలు ఇచ్చాడు, నానా రకాలుగా గోల్డ్ కానీ ఏదో నాకు కూడా ఇచ్చిండు. ఒక డ్రెస్సు కదా నాకు కూడా ఇచ్చిండు. ఒక సెంటు సీసా కొనుక్కున్న దేవుడిని అడిగి. ప్రైజ్ గాడ్. నేను కూడా నాకు కూడా అందరికీ ఏదో ఒకటి ఇచ్చిండు అయ్యాలేడా? చెప్పాలా? ఇచ్చిండు కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి మనకి ఏదో ఒకటి ఇచ్చినప్పుడు మనం ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా. అవునా? ఇక్కడ కొంత సౌండ్ తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. గిఫ్ట్స్ అన్నవి ఇప్పుడు జ్ఞానులు, యేసయ్య జన్మించిన తర్వాత జ్ఞానులు కదా. ఎంతమంది జ్ఞానులు చెప్పాలా? ఎంతమంది? 4 జ్ఞానులు కదా. 4 దేవుడు సృష్టించాడు. అందులో ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్ళారు చెప్పాలమ్మా? 3. ఇంకొక వ్యక్తి ఏమయ్యాడు కదా? రాత్రి తప్పిపోయారు, ప్రార్థనకు రాక. ఆ తప్పిపోయిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు తిరిగిండు? ఇక మీరు ఆలోచించుకోండి ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు. కనుక ఎప్పుడే కానీ ప్రార్థన మిస్ కావద్దు కదా. ప్రార్థన మిస్ కావద్దు. ఎందుకనంటే మన ఇళ్ళ మధ్యలో చర్చి ఉన్నది. అదే చర్చి ఎక్కడో ఉంటే మీరు ఆలోచించండి ఒకసారి. అందుకనే మనిషి జీవితంలో నిర్లక్ష్యం ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ పెద్దలు కొద్దిగా బాగా ఆలోచించండి. కొత్త సంవత్సరం ఇక్కడనే ఉంది.
ఈ స్థలం సరిపోదు, చైర్స్ అవన్నీ అరేంజ్మెంటు చేయాలి. దేవుడు ఇస్తాడు డబ్బులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞానులు మరి వాళ్ళు కాలి చేత్తో పోయినరా? చెప్పండి, మీరు చెప్పండి, పోయినరా? చెప్పాలా? అది కూడా డౌటా? ఏం తీసుకొని వెళ్ళారు? బంగారు. మిమ్మల్ని బంగారు అడగాలండి, మిమ్మల్ని బంగారు అడిగాను, సాంబ్రాడు అడిగాను, బోలం అడిగాను. నేనేం పరిశాన్ కాకండి, మీ 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 దగ్గర ఉంటాయి, మళ్ళీ ఎక్కడ లేయమంటాడని పరిశాన్ కాకండి. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ సంఘంలో మీరు ఆనందంగా సంతోషంగా ఆభరణలతోటి ఉండాలా. బైబిల్ చెప్తుంది అదే. పెళ్లి కుమార్తె సంఘం అంటే ఎవరండి? పెళ్లి కుమార్తె నగలు ధరించుకుంటుందా లేక బోడో ఇట్లు వస్తారా? మనది ఎత్తబడి సంఘం కనుక మీకున్న దాంట్లో ధరించుకోండి. కానీ అయ్యగారు ధరించుకోమని చెప్పి ఇంటికి వెళ్ళి నాకు ఇప్పుడు న్యూ ఇయర్ కావాలని టార్చర్ పెట్టకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ వాళ్ళు అయ్యగారు చెప్పిండని తీసుకురారు కదా. ఉన్న దాంట్లో సంతోషించాలి, ఉన్న దాంట్లో దేవునికి తీసుకొని రావాలి. కాలి చేత్తో కూడా దేవుని దగ్గరికి రావద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో ప్రభు చెప్తున్న విషయాన్ని చూద్దాం. అతడు ఎప్పుడు ఇది ఆయన రాకున్న ముందు, అమ్మ వినండి, యేసయ్యని ఎందుకు నమ్ముకున్నామో తెలుసా? చాలా గొప్ప వాళ్ళం మనం. యేసయ్య రాకున్న ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు చెప్పాడు, దావీదు వంశస్థులారా వినుడి. ఇప్పుడు యేసయ్య ఏ వంశం నుంచి వచ్చాడు? దావీదు వంశం. చూడండి, దావీదు వంశం నుండి వచ్చాడు, ఆయన గురించి చెప్పబడ్డది. మనుషులు కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అప్పుడు భూలోకానికి వచ్చిండా? రాలే. కొంతమంది పిచ్చి వాదాల్లో ఉన్నారు. యేసు ప్రభు దేవుడని ఎక్కడ ఉన్నదని ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువు తానే దేవునిగా ఒక సూచన చూపిస్తానంటున్నాడు. అంటే అర్థమైంది, ఆయననే దేవుడు, ఆయననే కుమారుడు, ఆయననే పరిశుద్ధాత్మ దేవుడు. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ బట్ అవసరము లేదు. ఇప్పుడు ఏమంటుండు? ప్రభువు తానే ఒక సూచన. అదేంటి ఒక సూచన? ఆకాశంలో నక్షత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మేము ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? వెరీ గుడ్, పశువుల పాకలు, వెరీ గుడ్. ఎక్కడ? బెత్లెహేంలో పశువుల పాకలో. 0 మార్కులు వచ్చినాయి మీ అందరికీ. ఆయన సంతలో జన్మిస్తే పశువుల పాకలకు తీసుకెళ్ళారు. మీరు బైబిల్ ధ్యానించండి. సంత జరుగుతుంది, అంగడి, అక్కడ జన్మిస్తే డెలివరీ టైంలో ఎవరు స్థలం ఇవ్వకపోతే అక్కడ పశువుల పాకలోనికి తీసుకెళ్ళారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు వాక్యం మీకు చెప్పడము జరిగింది, గుర్తుపెట్టుకోండి. మీ సంఘం పేరు ఏమైనా నామా దగ్గర పెట్టి ఇంకా నగ్గిలగా లేకపోతే ఏమంటారు? మీరు బొగ్గుగా ఉన్నారంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు తానే ఒక సూచన మీకు చూయించును. ఆలకించుడి అంటే ఏమంటుండంటే, నమ్మని వారులారా మీరు ఆలోచించండి, మీ కళ్ళు తెరవండి, మీ చెవులతో వినండి. నేనే దేవుడను, నేనే రక్షకుడను, నేనే ప్రభువును, నేనే భూలోకానికి వస్తున్నా కదా. ఆయన చెప్తున్నాడు, నేనే భూలోకానికి వస్తున్నా. ఎవరన్నారండి ప్రపంచంలో? ఒక్కసారి మీరు థింకింగ్ చేయండి. నేనే భూలోకానికి వస్తున్నా. ఇప్పుడు చూడండి, ఎక్కడది? అక్కడ చెప్పబడుతుంది కన్యక అంటే అక్కడ మరియమ్మ పేరు లేదండి. మరియమ్మ ఈజ్ నాట్ గాడ్, పుణ్యస్త్రీ, ప్రవక్తి. దేవుడు తప్ప ఇంకెవడు దేవతలు లేరు, దేవతలు లేరు. దేవుడు ఒక్కడే దేవుడు. అర్థమవుతుందా? కన్యక గర్భం ధరించి కుమారునికని అని ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో చూడండి, అతనికి ఏం పేరు పెట్టబడుననుంది? ఇదే వాక్యము కొత్త నిబంధనలకు వచ్చేసరికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మీరు మత్తయి సువార్తలో మీకు 2 విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మత్తయి సువార్తలో ఈ ప్రవచనము నెరవేరింది. ఎక్కడ నెరవేరింది చూడండి. మత్తయి సువార్త దయచేసి
ఒకసారి మనము చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము దయచేసి 21వ వచనాన్ని. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఆమె 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 అని ఉంది, కానీ దేవదూత మరియమ్మతో మాట్లాడిన దాకా మరియమ్మ పేరు ఇక్కడ రాలేదు. కానీ యేసయ్య జన్మించకన్నా ముందు ప్రభువు రక్షకుడు యేసయ్య అనే పేరు వచ్చింది. యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా చూస్తున్న మీరు, మొదటి ఈ యేసు జన్మదినం ఎక్కడంటే ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది. తీసవసరం లేదు. ఎక్కడ జరిగిందంటే వినండి. ఆదమవ్వలను దేవుడు చేసిన తరువాత వారికి ఆజ్ఞాపించాడు. ఏమనంటే, ఈ చెట్టు పండు మీరు తినకూడదు. అవ్వ పండు తిన్నదా పండ్లు తిన్నదా? చాలామంది పండు అంటారు. పండు తిని సగం ఇచ్చిందని నేను టీవీలో కూడా పెద్ద పెద్ద వాక్యాలు చెప్తున్నా. పండ్లు అని ఉంది బైబిల్లో. పండ్లు తిని కొన్ని పండ్లు ఆయనకిచ్చింది. దేవుడు తినద్దన్నాడా కాదా? మరి అవ్వకు తెలుసు కదా. ఓకే, ఆమె తప్పు చేసింది. మరి భర్తకి ఇచ్చినప్పుడు తినద్దు కదా. కొంతమంది భార్య తప్పు సలహా కూడా వింటారు. ప్రేమించండి, కానీ తప్పు సలహా వలన, తప్పు నిర్ణయాల వలన కుటుంబాలు పాడైతాయి. తప్పును తప్పునుగా ఖండించాలా, సత్యమును సత్యంగా ఒప్పుకోవాలా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, నేను కేక్ అయినా సరే కేక్ వచ్చేసింది. మీరేమనుకుంటారు ఇంకా ముగిస్తలేడని? ముగిస్తాను, వద్దా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అప్పుడు ఏం జరిగిందంటే, అవ్వ ఆదాము తప్పుడు నిర్ణయాన్ని మనము ఒప్పుకోకూడదు కనుక ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడు తప్పు చేశారో వాళ్ళిద్దరు కూడా దాక్కున్నారు. ఎవరు దాక్కుంటారండి? తప్పు చేసేటప్పుడు మనము దాక్కుంటాం. కనుక మరి దేవుడు అడిగినప్పుడు అవ్వ పశ్చాత్తాపడలేదు, ఆదాము పశ్చాత్తాపడలేదు. మన జీవితంలో క్రిస్మస్ ఎన్నో చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వస్తుంది. స్టార్స్ పెట్టుకుంటున్నాం, లైటింగ్ చేసుకుంటున్నాం. ఈ లైట్ల అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నా జీవితంలో ఉన్న చీకటిని తీసేసి నాలోనికి వెలుగును కుమ్మరించు. ఆ వెలుగెవరు? యేసయ్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంత గ్రాండ్గా చేసుకుంటున్న మనము పాత జీవితం మనలో ఉందనుకోండి, మన క్రిస్మస్ పండగ వర్తిస్తుందా? కొత్త బట్టలు కొనుక్కోవాలి, సున్నాలు వేసుకోవాలి, అప్పడాలు చేసుకోవాలి, అన్నీ తినాలి, ఆనందంగా ఉండాలి, అన్నీ నగలేసుకోవాలి, తప్పులేదు. కానీ వాటితో సహా కొత్తదనం, అన్నీ కొత్తది కావాలంటాం. ఎవరన్నా భర్తతోటి ఏమండి పోయినసారి నువ్వు మంచి సాడి కొనిచ్చినావు, ఇప్పుడు మాకు అద్దండి, అదే కట్టుకుంటాను, నువ్వు చేతులు ఇవ్వండి. ఏక్ బి హాతన ఉంటాయా? పురుషులైనా సరే, పోయిన సంవత్సరం నాకు ఉంది ఎందుకులేండి అని నీకు దేవుడు ఇస్తాడు. కానీ ఏనండి ఓకే అని పురుషులు అంటారా? అన్నారు. లేని పరిస్థితుల్లో ఒకసారి కొనుక్కోకపోతుండొచ్చు, కానీ మన హృదయంలో కావాలని ఉంటుందా లేదా? ఉంటుందా? నేను కూడా కొత్త కోటు కొనిపించుకుంటున్నాను, ఇది పాత తీసుకున్నా. ఎవరు బాధ్యులు? సంఘసులే బాధ్యులు. ఆమెన్. ప్రైజ్ గాడ్. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిది కూడా మనకేం కావాలా? బాబు, కొత్తదనం కావాలా కదా? రైట్, అవునా కదా? బైబిల్ ఏం చెప్తుందంటే, కొత్తగా నువ్వు ఆశ్రయింపబడాలా. నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ నీవు ఆశ్రయింపబడాలా. అందుకనే బైబిల్ అదే చెప్తుంది, సంవత్సరం మనం ఆశ్రయింపబడాలి, కానీ మన కిందికి రాకూడదు. ఇది దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక జరిగిన విషయం ఏంటంటే, ఇద్దరు ఏం చేసిండ్రో తన తప్పును ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఎవరి మీద వేసిండ్రు? పాము మీద వేసిర్రు. పాము ఎప్పుడు కూడా సాతాను కాదు, అన్ని జంతువులలో అదొకటి. కానీ అది దానికి జ్ఞానం ఉన్నది కనుక అదేం చేసింది? అందులోకి ఎవరు చొరబడ్డరు? జాగ్రత్త తినాలా. పాములో చొరబడతాడు, మనుషులు చొరబడతాడు, అన్నిట్లో చొరబడతాడు. ఇవి హత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఏందనుకున్నావు? చొరబడ్డాయి. అందుకనే దయచేసి వాటిని మన దగ్గరికి రానివ్వకూడదు. అప్పుడు ఇమ్మీడియట్లీ దేవుడు ఏం చేసిండు? ఎవరిని శపించిండు? చెప్పాలా? ఎవరిని శపించిండు ఫస్ట్? ఎవరిని? అది మీరు చెప్పే ఆన్సర్ ఎటుందో నకలు కొట్టినట్టున్నది, అంటే అటు ఇటు కాకుంటున్నది. ఇప్పుడు సర్పమా, ఆదామవ్వను కదా? సర్పమే కరెక్టు. నేను గట్టిగా అడిగేసరికి అంటున్నాను, ఆదాము కాదు. ముందు
సర్పాన్ని శపించిండు. తర్వాత ఎవరిని శపించిండు? అవ్వను, ఆదాముని కాదు, అవ్వను. తర్వాత ఏం చేసిండు? ఆదాము. ముగ్గురిని శపించాడు. అది ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తున్నాడు, ఈ మనుషులు శపింపబడ్డారు, మరి ఇలా జీవితం ఏంది? మనిషి శపింపబడ్డప్పుడు మనిషిలోనికి ఏమొచ్చింది? మరణం. ఏమొచ్చింది? మరణం, భయం, రోగాలు ఇవన్నీ వచ్చినాయి. మరి ఇవన్నీ పోవాలంటే అని తండ్రి కుమార దేవునిలో తిర్తం ఉంది. ఏముంది? ఏమున్నది? 3 గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. తండ్రి గుణం ఉంది, కుమారుడి గుణం ఉంది, పరిశుద్ధాత్మ గుణం ఉంది, త్రిత్వం ఉంది. 3 దేవుళ్ళు కాడు, ఒకటే దేవుడు. త్రిత్వం ఉంది ఆయనలో. ప్రేమించే గుణం ఉంది, ఖండించే గుణం ఉంది, నిన్ను ఆత్మలో నడిపించే గుణం ఉంది. అందుకనే ఆ తండ్రి ఆలోచిస్తున్నప్పుడు అందులో ఉన్న కుమారుడి యొక్క తత్వం ఏం చేసిందంటే, తండ్రితో అంటున్నాడట, ఏమని? నేను వెళుతా. ఎక్కడికి? బేత్లెహేం అని గ్రామానికి, భూలోకానికి వెళుతా. ఎందుకు వెళ్తా నేను? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? అబ్బా అదన్నా చెప్పరాదు. ఎందుకు కూర్చున్నాం? దేవుణ్ణి ఆనందంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా? అసలు క్రిస్టమస్లో ఉన్న గొప్ప సీక్రెట్ ఏం తెలుసా? మనం ఆనందిస్తున్నాం, కానీ ఆయన సిలువలో మరణించి 39 కొరడా దెబ్బలు నేను తినతందుకు వెళ్తున్నా, నాకు మేకులు కొడతారు, ఆ సిలువలో నా తల మీద ముళ్ళ కీటం కొడతాడు, ఆ బాధ అనుభవించడానికి ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చాడు. కానీ మనకు శుభవార్త తెచ్చాడు. ఏంటంటే ఆయన మరణమే మనకు శుభవార్త. చూడు, మనం ఎంత సంతోషంగా ఉన్నాం కదా. కానీ అందులో ఉన్న రహస్యం ఏంటంటే, ఆయన తండ్రి దగ్గర, తండ్రి నేను వెళ్తా, ఆ శిక్ష నేను అనుభవిస్తా. ఏం శిక్ష? మనము మొదటి ఆదాము అవ్వలు చేసిన శిక్ష నేను అనుభవిస్తా. 39 కొరడా దెబ్బలు నేను తింటా, ఆ ముళ్ళ కిరీటం నేను పెట్టుకుంటా, కాళ్ళ చేతులు మేము కొట్టుకుంటా, నేను సిలువలో చచ్చిపోతా, నేను సమాధి చేయబడతా, తిరిగి లేస్తా, తిరిగి నా బిడ్డలు ఆదాము అవ్వలు ఏ విధంగా పడిపోయారో తిరిగి నేను లేపుతానొచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. ప్రైజ్ ది గాడ్. క్రిస్మస్ అనగేంది? నిత్య జీవం. క్రిస్మస్ అనగా మన పాపాలు కడగబడ్డాయి. క్రిస్మస్ అనగా మనం నరకం తప్పింపబడ్డాం. క్రిస్మస్ అనగా మన పాత జీవితం వెళ్ళిపోయింది. క్రిస్మస్ అనగా మనం నూతన జీవములో ఉన్నాం. క్రిస్మస్ అనగా పరలోకం మనం సంపాదించుకుంటున్నాం. ఆ రక్షకుడు పుట్టిన రోజు. అందుకనే ఒక్క మాట ఉంది, నేను మీకు చెప్పి ముగిస్తాను. ఆయన జన్మించినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, లూకా సువార్తలో ఒక మాట ఉంది. దయచేసి మీరందరూ కూడా ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను ప్రభునామమును నేను మనవి చేస్తుంటున్నాను. ఈ లూకా సువార్త 2వ అధ్యాయము మనము 34వ వచనంలో చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తనండి. ప్రైజ్ గాడ్. ఈ 34వ వచనంలో ఆఖరిలో మాట ఉంది చూడండి. ఇక్కడ 34 వచనం చదువు. యోసేపు ఆయన 33 చదువు. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడినాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రభును విసర్జించడం, తిట్టడం, కొట్టడం ఇవన్నీ ఏంటంటే ఇక్కడనే ఈయన వివాదాస్పదముగా ప్రపంచంలోనే ఈ సువార్త ఈ లోకానికి వస్తుంది కనుక వివాదాస్పదముగా ఇవన్నీ ఇప్పుడు అవే జరుగుతున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, నేను సమయం చాలా ఎక్కువైతుంది కనుక వీరు చేసిన ఆదామవ్వలు చేసిన దానికి ప్రభుల వారు లోకానికి రావాల్సి వచ్చింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి అప్పుడు తండ్రి ఆజ్ఞ తీసుకొని కుమారుడు రూపంగా ఈ లోకానికి వచ్చినప్పుడు, మరి ఈ లోకానికి మనిషి రూపంగా రావాలంటే ఏం కావాలా? ఒక స్త్రీ గర్భం నుండి రావాలి. రైట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అప్పుడు అప్పటిదాకా మరియమ్మ పేరు లేదు. అప్పుడు మరియమ్మ ప్రార్థన చేసుకుంటుంది, మరియమ్మ వాక్యం చదివేది, మరియమ్మ దేవునికి లోబడేది. అప్పుడు దేవుడు సెర్చ్ చేస్తే మరియమ్మ కనబడ్డది. కానీ మరియమ్మకి ఏంది? ఎంగేజ్మెంట్ అయింది, పూన్పళ్ళు జరిగినాయి, కానీ ఆమె పుణ్య స్త్రీ ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దూతను పంపించాడు, గాబ్రియల్ దూతను.
వెళ్ళి ఆ స్త్రీ మాత్రము కనబడ్డది, ఆమె గర్భం నుండి నేను వస్తా. అప్పుడు దేవదూత ఆమె దగ్గరికి వచ్చి, మీరు ధన్యులు, దేవుడు మీ స్త్రీ గర్భం నుండి వచ్చాడు. దేవదూత వచ్చి, మరియా నీకు శుభం కలుగునుగా కంది. ఇప్పుడు దేవుడు అన్నప్పుడు మనం ఎంత సంతోషిస్తాం కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, గట్టి ఇప్పుడు హల్లెలూయా. అప్పుడు ఆ శుభవార్త ఏంటంటే, నీవు గర్భం ధరించి, పరిశుద్ధాత్మలో గర్భం ధరించి కుమారుని కొంటావు, ఆయననే క్రీస్తు రక్షకుడు. కనుక అప్పుడు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను పురుషుని ఎరగని దాన్ని అన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది కనుక ఇది నీవు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు, మళ్ళా ఇంకొక మాట కూడా అక్కడ చెప్పబడ్డది. బాధకరమైన విషయం ఏంటంటే, మరియమ్మ నీ గర్భంలో ఖడ్గము దూచబడును అనుంది. అంటే అర్థం ఏంటంటే, నీకు పుట్టబోయే కుమారుడు ఈ లోకములో ఆయన క్రీస్తు రక్షకుడు దేవుడు, కానీ ఆయన కొన్ని సంవత్సరాలనే ఈ ప్రపంచాన్ని కొరకు ప్రాణం పెడతాడు. ఏ తల్లికైనా తండ్రికైనా నీ కుమారుడు పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు చచ్చిపోతాడంటే మీరు సంతోషంగా ఉంటారమ్మా? ఉండరు. కానీ ఆ తల్లి ఆ బాధను భరించింది. అక్కడ రెండో విషయాన్ని మనం గమనిస్తే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా చనిపోతాడని ఉన్నది. ఎవడన్నా చనిపోతారంటే మనం ఎంత సంతోషంగా ఉంటామా? ఉండం. సిమియోని ప్రవక్త ఉన్నాడు. ఆయనకిచ్చిన వరం ఏంటంటే, యేసుక్రీస్తును చూడాలి. యేసుక్రీస్తును చూసినాక ఎత్తుకొని ఈయననే రక్షకుడని చెప్పి అప్పుడైనా కళ్ళు మూస్తాడు. చూడండి, ఆయనకు కూడా ఆ ప్రవచనం, నేను మరణిస్తానని తెలిసి కూడా ప్రభు కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే క్రీస్తు మరి మరియమ్మ గర్భం ధరించింది, ఎలిజబెత్ గర్భం ధరించింది, వారిద్దరు కలుసుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఇద్దరు గంతులేశారు. గంతులేసిన తర్వాత మరి ప్రభువారు లోకానికి వచ్చినాక 8 రోజుకు ఆమెను తీసుకొని మరి మందిరానికి వెళ్ళారు మరియమ్మ వారు. అప్పుడు సిమియోను ప్రవక్త ఆయనను తీసుకొని ఎత్తుకొని, అప్పుడు ప్రభు ఆయన ముఖముల నుండి ఆయనకి చెప్తున్నాడు, ఏమని? నేనే రక్షకుడను. అప్పుడు అంటాడు, ఇదిగో ఈయననే లోక రక్షకుడు. క్రీస్తు శకం స్టార్ట్ అయింది అక్కడ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 8వ రోజు మీరు క్యాలెండర్ చూసుకొని వెనకకి వెళ్ళండి, డిసెంబర్ 25 వస్తుంది. కనుక ఆయన అప్పుడు అంటాడు, నాదా నీ ప్రవచన ప్రకారము నేను వెళ్ళుతున్నానని ఆయన ప్రభుని ఎత్తుకొని ఆయనను పూజించి మరి ఆయన కళ్ళు మూసినట్టు చూస్తున్నాం. మొదటి క్రిస్మస్ ఎక్కడ జరిగింది? ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో. ఎప్పుడైతే యేసు దేవుడు కుమారుడిగా లోకానికి వస్తా అని చెప్పిండో అక్కడ మొదటి జన్మ స్టార్ట్ అయింది. రెండవది భూలోకానికి వచ్చాడు. ఇక్కడ జ్ఞానులు గొల్లలు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాం. కనుక ఈ రోజులో కూడా చాలామంది క్రిస్టమస్ను వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. వాదోపవాదాలు మనం వెళ్ళే అవసరము లేదు. క్రిస్టమస్ను వ్యతిరేకిస్తారు కానీ కానుకలు మాత్రం పడతారు, కవర్లు మాత్రం ఇస్తారు. దాంట్లో తేడా లేదు. కనుక దేవుని బిడ్డలారా, మనము చెప్తే సమయం సరిపోదు కనుక మరి మనము యేసయ్యను నమ్ముకున్నాం. నీ కొరకు నా కొరకు